అప్పుల సిట్టి కాగితమే బయటికి వెళ్తుంది. పొద్దున్న లేతే పకిరోడు మన ఇంటికానే ఉంటుండు, పటాన్ మన ఇంటికానే ఉంటుండు. నువ్వు బాకీ ఉన్నావు, అప్పు కడతావా లేదా అని. ఆ ఎల్లా సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే. ఇవాళ ఈ మొనగాడు చేసిన పనికి నెల 1వ తారీఖు నాడు, ప్రతి నెల 1వ తారీఖు నాడు 7,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం నేను మా బట్టి విక్రమార్క. సంవత్సరం తిరిగే లోపల 72,000 కోట్లు మిత్తి కట్టడానికి అవుతుందా? అసలు సంగతి దేవుడు ఎరుగు. ఇది పరిస్థితి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి. ఇవాళ సంసారము అప్పుల పాలైంది. ఈ అప్పుల పాలైన సంసారాన్ని ఒకటొక్కటిగా జర సర్దిద్దుకుంటూ వస్తున్నా. కొంచెం వెనుక ముందైనా మీరు అందరూ ఓపికతోని చెప్పాలి గ్రామాలలో. ఇక మా ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. మేము ఎమ్మెల్యేలు మంత్రులమైనా వీళ్ళు ఎంపీలు అయిపోయారు. ఇక వచ్చే ఎలక్షన్ మీదే సర్పంచులు, ఎంపీడీసీలు, జడ్పీడీసీలు చేయాల్సింది కార్యకర్తలను జెండా మోసిన వాళ్ళు. వీళ్ళు ఎవరైనా వాళ్ళ ఎలక్షన్ తిరిగిన దానికంటే తక్కువ తిరిగితే మీ ఎలక్షన్లకు నాకు చెప్పు, వాళ్ళ ఉద్యోగం ఊడుతుందని చెప్తున్నా. కిరణ్ రెడ్డి అయినా రంగారెడ్డి అన్న అయినా ఎవరైనా సర్పంచులను ఎంపీటీసీలను గెలిపించుకుంటేనే మనం ఉంటాం. చెట్టుకు ఏర్లు ఉంటేనే చెట్టు ఉంటుంది. ఏర్లు కొట్టేసి నాకు చెట్టు ఉంటుందా? అందుకే ఇవాళ మీకు అందరికీ మనం అందరం కలిసిమెలిసి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. 10 ఏళ్ళు కష్టపడి కాపాడుకుందాం. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. నిన్న మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొందరు ముందు కోరు, కొందరు వెనుక కోరు అంటారు. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఏందాన్ని ఉంటే పోయి మంత్రులను కలుగురు, మీ సాధక బాధకాలు ఉంటే ఇను చెప్పురి. తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది. ఆడ మా అక్కలు, మా చెల్లెళ్ళేందో, మా పెద్దక్కలు అందరూ కూడా నిలబడేదో చెప్తారు. మా మల్రెడ్డి రంగారెడ్డి గారు, మా కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం కాగితం తీసుకొస్తారో, వాళ్ళ సమస్య ఏదన్నా ఉన్నా మనం పరిష్కరిద్దాం. అక్కలందరే పోలీసులు ఏమనకురే, వాళ్ళు ఎవరు మనోళ్ళే కదా. ఇంత దూరం వచ్చి ఇన్ని గంటలు కూర్చుంటే వాళ్ళు మనోళ్ళే కదా. మాట్లాడితే తల్లి మీ దగ్గరికి ఎమ్మెల్యేని ఎంపీని పంపిస్తే మీరు ఏం చెప్తారో ఇని నేను చేస్తా. ఉండరు తల్లి ఉండరు. వాళ్ళు పాపం వాళ్ళు పోయిన ప్రభుత్వం లాగా అనుకుంటారు. ఎవరు లేతే వాళ్ళని పోలీసులతో కొట్టిస్తారు అనుకుంటారు. అట్లేం లేదు. మీరు అందరు మనోళ్ళు. మీ దగ్గరికి ఎమ్మెల్యేని ఎంపీని పంపిస్తా, పోలీసులను పంపియా. మన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, మన ఎంపీ చామల కిరణ్ రెడ్డి మీ దగ్గరకు వస్తాడు. మీరు ఏం చెప్తారో వింటారు. మిమ్మల్ని ఏం పోలీసులతో మీకు ఏం పని లేదు, మాకు కూడా ఏం పని లేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయని. అందుకే మిత్రులారా, ఆలస్యం అయింది. మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కొందరు లబ్ధిదారులకు కాటమయ్య సేఫ్టీ కిట్స్ అందజేస్తారు. కాటమయ్య రక్షణ కవచం అందుకోవడానికి 5 లబ్ధిదారులు వేదికపైకి రావాలి. ఇతర డిగ్నిటరీస్ దయచేసి సహకరించాలి. పోచయ్య, లష్కర్గూడ, బొడిగ వెంకటేష్ గౌడ్ కవాడిపల్లి, బూరుగు రమేష్ గౌడ్ బాటసింగారం, గోపాల్ గౌడ్ బండరావిరాల, లక్ష్మయ్య గౌడ్. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, గౌడన్నల పాత్ర మరవలేనిది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 బలైన వర్గాలకు మంత్రులు ఇస్తే పొన్నం ప్రభాకర్ గారిని కాంగ్రెస్ పార్టీ మంత్రిగా చేయడం జరిగింది. అదేవిధంగా 2 శాసన మండలి అవకాశాలు వస్తే మహేష్ గౌడ్ గారికి శాసన మండలి సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మొన్న జరిగిన నియామకాలు జరిగిన కార్పొరేషన్ చైర్మన్లలో బీసీ కార్పొరేషన్కి శ్రీకాంత్ గౌడ్ను మనము కాంగ్రెస్ పార్టీ బీసీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారిని నియమించినాం. అదేవిధంగా మధు యాస్కి గారిని క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా కూడా కాంగ్రెస్ పార్టీ నియమించింది. మిత్రులారా, ఈరోజు కుల వృత్తులు, చేతి వృత్తుల పట్ల కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉన్నది. తాటి చెట్లు, ఈత చెట్లు ఎక్కడంలో గీత కార్మికులు ప్రమాదానికి లోనై చనిపోతున్నారు. వాళ్లకు రక్షణ కల్పించాలి అని చెప్పి ఆలోచన చేసి ఎవరెస్టు శిఖరం ఎక్కిన మాలోతు పూర్ణ ఆలోచన చేసి
వాళ్ళ టీం అంతా మీకున్న ఏర్పాట్లలోనే ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇక భవిష్యత్తులో ఏ గౌడన్న కూడా తాళ్ళలో ఈదులో ఎక్కేటప్పుడు చచ్చిపోవద్దు, ప్రమాదం జరగొద్దు అని చెప్పి వాళ్ళు ఒక నూతనంగా కనిపెట్టి ఈరోజు కాటమయ్య రక్షణ కవచం పేరు మీద 10,000 పంచిపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. మనస్ఫూర్తిగా ఆ టీంను కూడా నేను ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా. ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళ అనుభవం ఈరోజు మా గౌడన్నలను వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడ్డది. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు కుల వృత్తులు, చేతి వృత్తులు అడుగంటి పోతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం లేక వాళ్ళ వృత్తులను వదులుకొని బయటకు వస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ కుల వృత్తుల వాళ్ళను ముఖ్యంగా చాకలి, కుమ్మరి, మంగలి, వడ్రంగి, గౌడన్నలు, గీత కార్మికులు, నేత కార్మికులు వీళ్ళందరి పిల్లలు బాగా చదువుకొని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా రాణించాలి అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం గారు ఆనాడు ఈ పక్కనే మునుగోడులో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని ఈరోజు బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ అధికారిగా రాణించారు. ఇది బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూళ్ళ వల్ల సాధ్యమైంది. ఇదే కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాడు 2004 నుంచి 2014లో ప్రజలకు ఒక మంచి పరిపాలనను, సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా ఆనాడు పునాదులు వేసిండ్రు. అందులో భాగంగానే బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి పేదవాళ్ళ పిల్లలకు కూడా కార్పొరేట్ విద్యను అందించాలి. ఏ విధంగా అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించి 2 లక్షల ఆనాడు పేదల వైద్యానికి ఉచితంగా ఇచ్చిండ్రో, రాజీవ్ ఆరోగ్యశ్రీ నాడు మన ప్రభుత్వం 10 లక్షలకు పెంచి ముఖ్యంగా బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవడానికి నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీలతో పాటు ప్రధానంగా చదువుల విషయంలో బలహీన వర్గాల పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా చెల్లించకపోవడం వల్ల చాలా మందికి ఇబ్బందులు వచ్చినాయి. దాన్ని కూడా సరిదిద్ది పేదల పిల్లలను చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా అమలు చేసే విధంగా ఈనాడు మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఈరోజు నా దృష్టికి మా గీత కార్మికులు తీసుకొచ్చిండ్రు. రియల్ ఎస్టేట్ వల్ల, భూమి యజమానుల వల్ల మా తాటి చెట్లు, ఈత చెట్లు తొలగించి కుల వృత్తి దెబ్బతింటున్నది. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడెక్కడ గ్రామాలలో అవకాశం ఉంటే ఒక 5 ఎకరాల భూమిని మాకు కేటాయిస్తే మేము ఈదులు పెంచుకుంటాము, కుల వృత్తి మేము కాపాడుకుంటామని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా ఎక్కడైనా గ్రామాలలో, ఎక్కడైనా పట్టణాలలో ప్రభుత్వ భూమి ఒకవేళ